అండి. వెల్కమ్ టు సాయిషా ఛానల్. సాయిషా ఛానల్ని చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని ఐడియాస్తో మరిన్ని వ్లాగులతో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తానండి. హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి కార్తీక శుద్ధ ఏకాదశి, చాలా మంచి రోజు. అంటే కార్తీక మాసంలో మనకి మొదటి ఏకాదశి అన్నమాట. నేనైతే ఈరోజు ఏకాదశి పూజ ఎలా చేసుకున్నానండి ఇది ఈ చిన్న వ్లాగ్లో చూపించాలనుకుంటున్నానండి. మొదటిగా రెడీ అయిపోయాను, పాపని స్కూల్కి తీసుకువెళ్తున్నానండి. మా పాప మీ అందరికీ హాయ్ చెప్తుంది. అయితే పాపని స్కూల్ దగ్గర దింపేసిన తర్వాత నేను టెంపుల్కి అయితే వచ్చానండి. మా ఇంటి దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది చాలా దగ్గర, 5 మినిట్స్ మాత్రమే. ఇక్కడ కమలా పూలు అమ్ముతున్నారు బయట, అసలు చాలా బాగున్నాయి. నేనైతే తులసిమాల తీసుకున్నానండి. స్వామికి ఎప్పుడూ కూడా మనం వెంకటేశ్వర స్వామికి తులసిమాల ఇస్తే చాలా ఎక్కువ ఫలితం ఉంటుందండి. అందుకని చెప్పి నేను తులసిమాలే ఇస్తాను ఎప్పుడు. స్వామి టెంపుల్కి వెళ్ళినా సరే లైన్ చూసారా ఎంత ఉందో, చాలా రష్గా ఉందండి. వాళ్ళ ఏకాదశి మూలన అసలు గుడి అయితే అస్సలు ఖాళీ లేదండి. ఎక్కడ చూసినా అందరూ ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేసుకున్నారు. చాలా బాగా మార్నింగే తెల్లవారుజామున వచ్చినట్టున్నారు. నాకైతే అవ్వక రాలేదండి. నిజంగా చాలా అదృష్టవంతులు వాళ్ళందరూ కూడా. కానీ కనీసం స్వామిని దర్శించుకుందామని వచ్చానండి. లోపల వీడియో తీస్తే ఊరుకోరు కాబట్టి తీలేకపోయాను. ప్రసాదం అయితే తీసుకున్నానండి. ఇంటికి వచ్చి పూజ బాగా చేసుకుందాం కదా అని చెప్పి ఈరోజు పిండి ద్వీపాలు పెడితే చాలా మంచిదని చూశానండి నేను కూడా. అందుకని చెప్పి 2 పిండి దీపాలు పెడదాం కదా అని చెప్పి వరిపిండి, నెయ్యి, కొబ్బరికాయ, అరటిపళ్ళు తెచ్చుకున్నాను. ఇక్కడైతే నేను పిండి దీపాలు రెడీ చేస్తున్నాను. ఉరిపిండి తీసుకొని కొంచెం బెల్లం వేసి పాలతో మిక్స్ చేస్తున్నానండి. పిండి దీపాలు రెడీ చేశాను. ఒక దీపం వచ్చి గంధం దీపం పెడుతున్నానండి. 2 పిండి దీపాలు పెడుతున్నాను. అంటే మనం ఒక పిండి దీపంలో కొంచెం గంధం వేస్తే అది పిండి దీపం, 2 పిండి దీపాలు, ఒక గంధం దీపం అనమాట అండి. మొత్తం 3 పిండి దీపాలు అనమాట. మొత్తం దీపారాధన కోసం అని చెప్పి పువ్వులు అవి అన్నీ నేను నైటే తెచ్చుకున్నానండి. అన్నీ పెట్టుకొని రెడీ చేసుకుంటున్నాను. అరటిపళ్ళు, కొబ్బరికాయ, దీపాలు, ఒత్తులు అవి వేసుకొని దీపారాధన కూడా చేసుకున్నానండి. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం మామూలు రోజుల్లో పూజలు అనేవి చేసినా ఇలాంటి ఆస్పీషియస్ డేస్లో మనం పూజ చేస్తే చాలా బాగుంటుందండి. దాని ఫలితం అయితే దక్కుతుంది అని అంటారు. మనం చేయడానికే ట్రై చేయాలి అందరం కూడా. అందుకని నేను ఈరోజు ఎలా అయినా సరే కుదుర్చుకొని ట్రై చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేశారని అనుకుంటున్నాను. తులసి మొక్క దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నానండి. అది కొండెక్కకుండా ఈ రకంగా నేను ఒకసారి చూపించాను కదండి, అలా కొనుక్కున్నాను. చాలా బాగా అనిపిస్తుందండి. మాకు తులసి మొక్క బయట ఉంటుంది, బాగా ఆలేసేస్తుంది అనమాట. దాని గురించి ఇక్కడైతే పిండి దీపాలు అండ్ మామూలు దీపారాధన కూడా చేశాను కదండి. మొత్తం ఆ దీపపు వెలుగులో అసలు స్వామి అందరూ కూడా ఎంత బాగున్నారంటే, నేను దీపారాధన చేసిన తర్వాత ఒకసారి అలా చూసుకుంటానండి. నాకు ఎందుకు అలా చూడాలనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఆ దీపపు వెలుగులు చూస్తే మన మనసులో ఉన్న చీకటి అంతా పోయి వెలుగేదో నిండినట్టుగా అనిపిస్తుంది నాకైతేనే. కొబ్బరికాయ అయితే కొట్టేశానండి, హారతి కూడా ఇచ్చేసుకున్నాను. ఈరోజు అయితే చాలా బాగా జరిగింది అనుకున్నాను. అంటే ఏంటంటే పిండి దీపాలు పెట్టాలి అని అనుకున్నాను. కనీసం 2 అయినా సరే పిండి దీపాలు పెడితే మంచి అని చెప్పేసి అన్నారు. ఇలాగ మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నానండి. మనసులో వెంకటేశ్వర స్వామి నామస్మరణ చేసుకొని దండం పెట్టుకున్నాను. తర్వాత తులసి మొక్క దగ్గర కూడా నీళ్ళవి పూలవి పెట్టి దీపారాధన చేసి ఆవిడకి కూడా దండం పెట్టేసుకున్నానండి. తర్వాత గోవిందనామాలు, నేను వేరే పనులు ఏం చేసినా సరే పక్క నుంచి టీవీలో ఆ రోజుకి ఏముంటాయో పూజ ఆ సంబంధించినవి పెట్టుకుంటానండి. చూసారా వెనకాల పూజ గది అయితే ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగుందండి. నిజంగానే చాలా బాగా జరిగింది దీపారాధన అంతా కూడా. సరే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చానండి. కిచెన్లో వచ్చేసి ఇంకా ఇక్కడ వంట కార్యక్రమం చేయాలి. సరే ఈరోజు ఏకాదశి కదండి, నేను అంతకుముందు ఉపవాసాలు ఉండేదాన్ని, నేను మధ్యలో మానేశానండి. అంటే కొంచెం హెల్త్ అప్సెట్ అయింది. అంటే ఏం లేదండి, నీరసం వచ్చేస్తుంది అనమాట, ఉండలేకపోతున్నాను ఈవినింగ్ వరకు. అందుకని చెప్పి మార్నింగ్ నుంచి ఏమీ తెలియలేదండి. పూజ అయ్యాక ఏమన్నా తిందాం అనుకున్నాను కానీ కుదరలేదు. సరే స్ట్రాంగ్గా కాఫీ తాగుదాం కదా అని చెప్పి
కాఫీ కలుపుకుంటున్నాను. నాకు బ్రూ కాఫీలు ఉన్నాయి కానీ నాకు ఎందుకో సన్ రైజ్ అయితే చాలా బాగా అనిపించిందండి టేస్టు. మీరు కూడా ట్రై చేసి చూడండి. బ్రూ కాఫీ మామూలు ఇన్స్టెంట్ కాఫీ, ఇది కూడా ఇన్స్టెంటే, కాకపోతే నేను ఇది తెచ్చుకున్నానండి నెస్కాఫే సన్ రైజ్ది. చాలా బాగా అనిపించింది. 2 ప్యాకెట్స్ కలుపుకొని చక్కగా ప్రశాంతంగా మళ్ళీ దాన్ని ఒక కప్పులో వేసుకొని అసలు అలాగా తాగుతూ ఉంటే మార్నింగ్ నుంచి ఏమీ తెలియదు కదండి. ఒక్కసారిగా అలా నోట్లో సిప్ చేస్తే ఎంత చూడండి రిలాక్స్డ్గా ఎలా అంటానో అసలు ఫేస్ అయితే అబ్బా అసలుకి ఎంత కూల్గా అనిపించిందో. అంటే మనకి కడుపులోకి ఏదైనా ఒక్కసారిగా వెళ్ళేటప్పటికి అంత బాగా మంచి ఫీలింగ్ వస్తుంది. సరే తర్వాత అప్పుడు నేను ఏమనుకున్నానంటే ఇవాళ రైస్ తినకూడదు, ఎలా అయినా సరే కనీసం రైస్ తినకుండా ఉండడానికి ట్రై చేద్దాం, ఏకాదశి కదా అని చెప్పి నేను నా వరకు వేరే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. పిల్లలకైతే ఏదో ఒక రకంగా ఏదో వెజిటేబుల్ బిర్యానీయో చేసేస్తే సరిపోతుంది కదా అని చెప్పి అది మీకు కూడా చూపిస్తాను. కొబ్బరి, నువ్వులు, చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి. అయితే అల్లం వెల్లుల్లి పర్వాలేదనేది తెలియదు కానీ ఈరోజు అయితే ఉల్లి వెల్లుల్లి తినకూడదు కదండి, అలాగే రైస్ కూడా తినకూడదు, రైస్లో రాక్షసుడు ఉంటాడని చెప్పేసి అంటున్నారు. అందుకని చెప్పి వాళ్ళు ఎలా అయినా సరే రైస్ తినకూడదని గోధుమ నూక తీసుకున్నానండి. 1 కప్పు గోధుమ నూకకి 3/4 కప్పు పెసరపప్పు వేసి అది పక్కన నానబెట్టుకొని మిక్సీ జార్లోకి కొంచెం కొబ్బరి, అలాగే కొంచెం నువ్వులు, చిన్న అల్లం ముక్క అవంతా కూడా కలిపి పేస్ట్ కింద చేసి రెడీగా పెట్టుకున్నానండి. అయితే ఈ పేస్ట్ రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకి వంట అనేది ఈజీ అయిపోతుంది కదా అని చెప్పి అది పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపు కుక్కర్ ఆన్ చేశానండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఓన్లీ అందులో ఏం తీసుకున్నానంటే జీలకర్ర, జస్ట్ ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసినవి, అలాగే కరివేపాకునండి. ఈ 3 వేసాను అనమాట. అంటే నా మట్టికి జస్ట్ ఒక చిన్న కుక్కర్లో చేసుకుంటున్నాను. ఇవాళ రైస్ తినకూడదని చెప్పి నిజంగా చాలా బాగా వచ్చిందండి కిచిడి అయితే. నేను ఫస్ట్ టైం ట్రై చేయడం, రైస్ తినకూడదని, గోధుమ నూక తినొచ్చు అని చెప్పారు, అందుకని ఇలా ట్రై చేశాను. అలాగే కొంచెం క్యారెట్, కొంచెం బంగాళదుంపలు వేసుకొని అన్నీ ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ నానబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి గోధుమ నూక పెసరపప్పుకి 1 గ్లాసుకి 4 గ్లాసులు నీళ్ళు వేసి ఆ కుక్కర్ అనేది రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. మీకు ఇంకొక విషయం చెప్తానండి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ మంచిది, అందరికీ పనికొస్తుందని అనుకుంటున్నాను. యాక్చువల్గా మనకి వెంకటేశ్వర స్వామి పూజ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి. అంటే మిగతా దేవుళ్ళ పూజ చేస్తే చేయకూడదు అని కాదండి, మనకి వెంకటేశ్వర స్వామి అయితే చాలా పవర్ఫుల్. ఆయన విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే పూజ చేసేటప్పుడు కానీ ఏదైనా అనుకున్నా కూడానండి, తిరుపతికి వెళ్తాము లేకపోతే ఇలా వేస్తాము అలా చెల్లించుకుంటామని మనకి నోటికి ఆ టైంకి ఏదైనా అనిపిస్తే అనేస్తాం, కానీ అది కనుక చెయ్యకపోతే స్వామివారికి చాలా కోపం ఎక్కువండి. అది చేయించుకుంటారు ఆయన ఎలా అయినా సరే. అదొకటి నేను ఫేస్ చేశానండి, అందుకని చెప్తున్నాను. మనం పూజ చేసేటప్పుడు కూడా మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా, ఎటువంటి వేరే ఇవి ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా పూజ చేసేటప్పుడు పూజ చేసి ఫలితాన్ని అడగాలండి. అలాగే మిగతా దేవుళ్ళు కూడా మనకి అలాగే ఉంటారండి. కాకపోతే నేను వెంకటేశ్వర స్వామి విషయంలో ఫేస్ చేసినటువంటి దానివల్ల బేస్ చేసుకొని అయితే నేను ఈ పాయింట్ చెప్తున్నాను. స్వామివారికి చాలా నిష్ఠగా చేయాలండి, ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ పాయింట్ అయితే మీ అందరికీ కూడా పనికొస్తుందని అనుకుంటున్నాను. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే ఆయన అంత బాగా చూస్తారండి మనల్ని. అంటే పూజ విషయంలో కానీ ఏదైనా సరేనండి, మిగతా దేవుళ్ళతో పోస్తే నాకు అలా అనిపించింది. స్వామి ఎంత ఎక్కువగా మనం చేస్తే అంత ఎక్కువ కురిపిస్తారండి, నిజంగా అంత పవర్ఫుల్ అనమాట. అనుకున్న తర్వాత జరగకపోవడం అంటూ అయితే ఉండదండి, అందులో కంపల్సరీ. ఇది వచ్చేసి ఫుడ్ అయితే రెడీ అయిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో అసలు కిచిడి, నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. గోధుమ నూక, పెసరపప్పు, అలాగే క్యారెట్, పొటాటో వేసుకున్నాను. అయితే ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేయడానికి లాస్ట్లో మీ అందరి కోసం మాట్లాడుతున్నానండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు వెళ్ళి పాపని తీసుకురావాలన్నమాట. వంట అయితే అంతా అయిపోయిందండి. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నాకు కిచిడి చేసుకున్నాను కదండి, వాళ్ళకి వెజిటేబుల్ పలావ్ చేసేసాను సింపుల్గాని. మీ అందరితోని డైరెక్ట్గా మాట్లాడతానండి, ఒకసారి చూడండి. ఓకే అండి, ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.
మళ్ళీ రేపు క్షీరాబ్ది ద్వాదశి చేస్తానండి, ఆ వ్లాగ్ కూడా పెడతాను. అదైతే పూజ వ్లాగ్ అండి. అయితే ఈరోజు నేను ఇదంతా అయిపోయిన తర్వాత ఏకాదశి అయితే ఎక్కువ చేయలేదు. సరే నేను రేపు మాత్రం క్షీరాబ్ది దాసి పెడతాను. తప్పకుండా అందరూ సాయిషా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని ఐడియాస్తో అంటే నాకు తెలిసిన ఐడియాస్తో మీ ముందుకు వస్తాను. తప్పకుండా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.